చాలా ఫైర్ గా ఉంది బిగ్ బాస్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ డిమోన్ పవన్ గారు. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు మనకి నార్మల్ పీపుల్ నుంచి వెళ్ళారు ఆయన, అండ్ ఒక కంటెంట్ తీసుకున్నారు లవ్ కంటెంట్ అని చెప్పి, దానివల్ల ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడో పాయింట్ ఆఫ్ వ్యూలో బాండింగ్ అనేది ఫేక్ అయి ఉండొచ్చు, కానీ గేమ్ కోసం ఏమైనా చేయొచ్చు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చుతున్నారు. మాధురి గారు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, కానీ ఆ వాయిస్ తన టోన్ ఏదైతే ఉందో దానివల్ల ఆవిడ ఎక్కడో వెనుకబడిపోతున్నారు, నెగిటివ్ అయిపోతున్నారు జనాల్లో అనిపిస్తుంది. మీరు మరి మైక్ ఇంత ముందుకు ఇమానియల్ కూడా మాస్క్ తీసేసి తనుజాని నామినేట్ చేసినట్టు కళ్యాణ్ ద్వారా నామినేట్ చేసినట్టు చేశాడు. అది ఏమంటారు? అది ఇమానియల్ నిజంగానే మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు హౌస్ లో. ఇమాన్యుల్ ఇన్ని డేస్ కొంచెం సేఫ్ గా ఆడిండు, ఇప్పుడు ఆ సేఫ్ జోన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నాడు, అందుకే కొంచెం ఫైర్ గా ఆడుతున్నాడు. తనుజ మీద అంటే నేను ఎవరిని జడ్జ్ చేయలేను, బయట నుంచి చూసిన వాళ్ళకి ఒక్కలాగా ఉంటది, లోపల ఆడే వాళ్ళకి ఒక్కలాగా ఉంటది, కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఓకే అన్నట్టు అనిపిస్తుంది. తనుజ గారు కొంచెం ఎక్కడో కొంచెం లాగ్, సీరియల్ యాక్టింగ్ లాగే అనిపిస్తుంది, ఎందుకంటే తన ఎమోషన్స్ ఏమున్నా బయట పెట్టట్లేదు ఇంకా. అంటే జనాలు ఏమనుకుంటారో, ఎక్కడ నెగిటివ్ అయిపోతానో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఉన్నారు. వాళ్ళిద్దరి వల్ల ఏమీ వెళ్ళలేదు నాకు తెలిసి అయితే, నేను అనుకున్నంత వరకు. ఆయన గేమ్ బాగానే ఆడారు, కానీ అందులోనే స్టక్ ఆన్ అయిపోయి ఎక్కడో అక్కడే ఉండిపోయాడు, గేమ్ మీద ఇంకా ఫోకస్ చేయలేదు అనిపించింది, కానీ వాళ్ళిద్దరి వల్ల అయితే వెళ్ళలేదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సంజన. ఎందుకు? బాగా ఆడుతుంది, మంచిగా గొడవలు పెడుతుంది, సైడ్కి వెళ్ళిపోయి మంచిగా ఉంటుంది ఆమె. అంటే మీకు గొడవలు అంటే ఇష్టమా? ఇష్టంగా బిగ్ బాస్ అందుకే కదా చూసేది మంచిగా. అంటే సంజన గారిని అందరూ టార్గెట్ చేస్తున్నారు కదా ఊరికి, ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే ఆమె గేమ్ బాగా ఆడుతుంది కదా, గొడవలు పెట్టి సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మంచిగా. అంటే బిగ్ బాస్ లో కావాల్సిన గొడవలు అంటారు, అందుకే కదా చూస్తాం, అన్నీ ఉండాలి కదా, ఊకే అంత పిచ్చి పిచ్చి చేయొద్దు కదా. సో ఇమాన్యుల్ మన తనుజ మధ్యలో గొడవ జరిగింది కదా నిన్న, సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను నిన్న చూడలేదు, ఈరోజు చూస్తా. ఈరోజు చూస్తారా? తను నాకు ఆమె నచ్చదు, నాకు ఆమె కొంచెం ఓవర్ చేస్తుంది చాలా. ఏం ఓవర్ చేస్తుంది? ప్రతి దానికి అలగడం, ఇమాన్యుల్ మీద ఏడవడం, చిరాకు పడుతుంది ఆమె. నాకు ఇమాన్యుల్ కూడా ఇష్టం, ఇంకా సంజన ఇష్టం. రమ్య మోక్ష నాకు ఆమె అసలే నచ్చదు, అలాగే చిట్టి పికిల్స్ ఆమె అస్సలు నచ్చదు నాకు. ఆమె చూస్తారేమో కానీ నాకు ఆమె అసలు నచ్చదు, ఎందుకేమో. అంటే ఆమె గేమ్ ఏం అనిపించట్లేదు, తినడానికి బిగ్ బాస్ వచ్చిందని చెప్తున్నారు బయట, మీరేమంటారు? ఇంకా నేను ఆమెను పట్టించుకోను, బిగ్ బాస్ లో నేను ఆమెను చూడాను, స్కిప్ చేస్తాను నేను. మాధురి ఎలా? ఆమె కూడా బాగుంది, ఆమె వచ్చినప్పటి నుంచి కొంచెం గొడవలు ఎక్కువైతున్నాయి మంచిగా. గొడవలే కావాలా? బాగుంది. చౌదరి నాకు ఆమె కూడా నచ్చదు అనుకో, ఆమె కూడా ఎప్పుడు పవన్ ఎంబడ పడుతుంది కదా, నాకు నచ్చదు ఆమె. ఆమె కూడా నచ్చదు. ఆమె కూడా బాగుంది, ఆమె ఇంకెక్కువ వరులుతుంది కదా, బాగుంది. మన ఆయేషాది వాయిస్ కొంచెం ఇరిటేటింగ్ ఉందని చెప్పి చెప్తున్నారు, మీరేమంటారు? లేదు బాగానే ఉంది ఆమెది, నాకు మంచిగా అనిపించింది. వాళ్ళు ముగ్గురు బాగుంటారు మంచిగా. ఎవరెవరు? ఆయిషా, ఇమాన్యుల్, సంజన బాగుంటారు. ఇప్పుడు నాకు కాముషిగా ఆడతాడు కదా, బాగుంది. అంటే సుమన్ శెట్టి గారు ఇప్పుడు కెప్టెన్ అయ్యారు కదా, ఎలా? ఆయన ఏదైనా మంచిగా సమాధానం నీట్గా చెప్తాడు కదా, గొడవలు పడకుండా నిదానంగా చెప్తాడు, గొడవ సాల్వ్ అయ్యేంత వరకు చెప్తాడు. ఆన అప్పుడప్పుడు కనబడతాడు అంతే, ఆన ఎక్కువ కనబడట్లేదు. ఆన కానీ రాము రాథోడ్ గారు ఎలిమినేట్ కాలేదు కదా మొన్న, బర్నీ గారు అయ్యారు కదా మరి. సంజన అంటున్నా, తనుజ వాళ్ళ వల్లనే ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ వల్ల గేమ్ ఆడాడు కదా అన్న, వాళ్ళని సపోర్ట్ చేద్దామని ఎప్పుడు వాళ్ళెమ్మనే ఉంటాడు. అవును, తనుజ అయితే మరి నాన్న 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 అని వెళ్ళిపోతాడు. కొంతసేపు ఇంకా నాన్న వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళని ఎత్తుక్కుంటారు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు అంటారా? ఉండొచ్చు. మరి మీకు తనుజ నచ్చదంటారు, తనుజ బాగా విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని బయట పబ్లిక్. ఏమో ఆమె ఏ దానిలో గేమ్ ఆడదు, ఆమె తప్పున్నా వేరే వాళ్ళని తప్ప అంటది. ఆమె ఓడిపోయి నువ్వు ఇట్లా చేసావు అందుకే నిన్ను ఇట్లా ఆడుతున్నా.
వాళ్ళ ఇష్టం కదా, నాకు సంజన ఇష్టం కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఉండొచ్చు ఈ కదా. గొడవలు ఈ దొంగతనాలు ఎందుకు ఇష్టం మీకు? అట్లని కాదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, ఊకే లవ్ ట్రాక్ కాకుండా ఆమె కొంచెం ఇట్లా ఫన్ చేస్తుంది మంచిగా. ఇంకా ఈ వైట్ గార్లో వచ్చారు కదా గౌరవ్ కానీ అఖిలో నిఖిలో వాళ్ళు కానీ ఎలా అనిపిస్తుంది? గౌరవ్ కూడా నచ్చుతుంది నాకు మంచిగా, తెలుగు రాకపోయినా కూడా మంచిగా మాట్లాడతాడు కదా నేర్చుకోవడానికి. ఇంకా అనప్పుడు వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకితే పీక వస్తా అన్నారు డైలాగ్ ఎలా నేను అది చూడలేదన్నా, ఆ. కానీ బాగుంది బిగ్ బాస్ ఇప్పుడు బాగుంది. బాగుంది, వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఇంకా ఎక్కువ చూడబుద్ధి అవుతుంది. మొన్నటిదాకా అంత మంచిగా అనిపించలేదు నాకు, కానీ బాగుంది బిగ్ బాస్ ఇప్పుడు. చూస్తా, రోజు చూస్తా.